నమస్తే, మీరు చూస్తారు రైతన్నకి తోడుగా. ఈ రోజు ఏంటి, నేను మినుము బిక్కుంటా చాలలో కూర్చున్నాను అనుకోవద్దు. ఏంటంటే రైతులు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్లో పంట ఎంత బండి అంత బండి లాభాల నష్టాలని అయితే చేస్తున్నాయి. ఆ రైతులు ఎట్లా కష్టపడతారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో ఆ రైతులతో కలిసి నేను పీకుతున్నాను అనమాట ఈ మినుము. ఇప్పుడైతే మనతో పాటు 10 ఎకరాలు మినుము సాగు చేస్తున్న రైతు సెంగంశెట్టి శ్రీనివాసరావు గారి దగ్గర అయితే మనం ఉన్నాం. అసలు ఈ శ్రీనివాసరావు గారు అసలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మొత్తం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ ఒక్కడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. మీ చేలోకి మమ్మల్ని కూడా మినుము బిగించుకుంటున్నారు, ఎట్టయితే కూలీలు కలిసి వస్తారనే? కూలీలు కలిసి వస్తారు. అసలు మీకు ఇప్పుడు చూస్తే చెట్టుకి అన్ని కాయలు కూడా లేవు, ఈ సంవత్సరం మినుము అంత ఆశాజనకంగా లేదు. అవును సార్. మరి ఏంటి అసలు పరిస్థితి? ఇప్పుడు సపోజ్ ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు అయ్యే అవకాశం ఉంది మీకు? ఎకరానికి 2 నుంచి 3 క్వింటాలు అయ్యే అవకాశం. 2-3 క్వింటాలు. ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ 8,500 నుంచి 9,000 మధ్యలో ఉంది. ఇప్పుడు దీంట్లో నాకు చూస్తే నాకున్న అనుభవ ప్రకారం ఈ 2-3 క్వింటాల్లో తరకలే 1 క్వింటా వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 2, 4 మీతో 5, 6, 7, 8 మందితో ఒక ఎకరం బీకెత్తున్నావు. ఎకరం ఎన్ని రోజులు బీగుతారు ఈ 8 మంది? 8 మంది 3 రోజులు బీగుతారండి. 3 రోజులు. ఒక్కొక్కల కూలి ఎంత? 400. 400 8 రోజులు. ఎంతమంది అవుతున్నారు? 3 రోజులు. 3 రోజులు 3 ఎందులు 24 మంది. 24 × 400 ఎంత? నాకు లెక్కలు రావు, కొంచెం చెప్పండి. 24 × 400 10,000. ఇప్పుడు మీకు తరగలు పోయినా ఇప్పుడు మీకు ఆదాయం వచ్చేదానికి దీనికి ఒక 8,000 ఒకసారి 2 క్వింటాలు పండివ్వండి, 16,000 వస్తున్నాయి. ముందుల ఖర్చులు ఎంత, ఇది ఎంత, ఇప్పుడు పీకుడు ఎంత, లెక్కేసుకున్నారు మీరు? లెక్కేసుకుంటే ఇవన్నీ గిట్టలేదండి. మరి గిట్టట్లేదా? మరి ఎందుకని పీక్కుంటున్నారు? మరి గిట్టినప్పుడు వదిలేయడానికి బాగోదుగా, అందుకని పీకుతున్నాం. ఓకే, అంతేనా? ఇప్పుడు మరి ఓవరాల్ గా మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఈ 10 సంవత్సరాల నుంచి చేస్తా ఏమనిపిస్తుంది మీకు ఇలా ఈ వ్యవసాయం గురించి? ఈ వ్యవసాయం చేయొద్దు అనిపిస్తుందండి. మరి వ్యవసాయం చేయకపోతే పరిస్థితి ఎలా? మరి జనాలు తినేది ఎట్టా? వ్యవసాయం గిట్టుబాటు లేదండి. మరి గిట్టుబాటు లేదు ఎట్టా ఏదో చేసే ఉద్యోగం ఏమీ లేదని చేయటం ఇది. అంతేనా? మరి లాస్ వస్తుందిగా. మరి లాస్ వస్తున్నప్పుడు చేయాల్సిందే కదా సంవత్సరం. ఓకే, మరి కూలీలు ఏమన్నా రేటు పెంచుతున్నారో తగ్గిస్తున్నారు? పెంచుతున్నారండి. 2 రోజులకు ఒకసారి 50 పెంచుకుంటున్నారు. 50 పెంచే పెద్ద రైతువేగా. 2 రోజులకు ఒకసారి 50 రైతులకి బాగా కూలీ సమస్య ఎక్కువ అయిపోయింది. ఓకే, మరి దంసప్పులు ఏమి ఇవ్వట్లేదు మీరు? దంసప్పులు 12 కావాల్సి వస్తుందండి. ఓకే, అసలు ప్రధానికి దంసప్పుల సమస్య లేకపోతే దంసప్పుల సమస్య ఉన్నది కానీ కూలీ సమస్య బాగా ఎక్కువగా ఉంది. అంటే కూలీలు దొరకట్లేదు, 400 ఖర్చు పెట్టా దొరకట్లేదు. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పుడు అయితే ఏదో వ్యవసాయం చేద్దామా వద్దా అన్నట్టుందా వ్యవస్థ? ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి ఇట్లా ఉంటే మీరు మరి ఏం వేస్తారు? అది ఆపేసేసి ఏం జల్లకుండా ఒక పంట వేసుకుని వదిలేద్దాం అనుకుంటున్నాం. ఏమేస్తారు? వరి ఒకటి వేసుకుని వదిలేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం మీ దాంట్లో కూలీలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 10 ఎకరాలు అంటే ఎకరానికి వచ్చే తల్లికి 24 మంది 10,000. 20 మంది గట్టిగా పడుతున్నారు. 1,00,000 రూపాయలు వస్తున్నాయి. 1,00,000 రూపాయలు కూలీలకి ఇస్తున్నారు మీరు? 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే 1,00,000 ఇప్పుడు మీకు ఆదాయం కూడా అట్టాకు వస్తుందా? 1,00,000 అంటే 1,00,000 రూపాయలు మందులు కొట్టాం. 1,00,000 మంది కొట్టారా? మరి ఇవన్నీ మరి వరి కూడా ఆశాజనకంగా లేదు కదా మరి అట్టేటప్పుడు ఆ వరి కూడా లాభం లేదు, మరి మినుము లాభం లేదు, మరి ఏంటి ఇంకా పొలాలుండి మరి ఏం చేయాల్సిందే తప్పదు కదండి. ఓకే, మరి లేదంటే వేరే వ్యవసాయం వైపు వెళ్ళిపోయారు. ఎప్పుడు మినుములు ఈ ఊర్లే పండించి మీకు ఎక్కువ ఆదాయం రాదు కదా, మరి అప్పుడు వేరే వ్యవసాయం ఎందుకని? కింద నీళ్ళు నిలబడిపోతాయి. ఓకే, నీళ్ళు నిలబడతాయి. వరి తప్ప ఏమైతే అవును, రెండో క్రాప్ ఇంకో పంట వేసుకోవచ్చు కదా. మొక్కజొన్న అయితే వాటర్ ప్రాబ్లం అండి. ఓకే, వాటర్ అందవా ఇక్కడ? అందవు. ఓకే, బోర్లే ఉండవు. ఓకే, ఇంకా మీకైతే నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇట్లాగే సాగు చేసుకుంటా పోతారు అయితే. మరి మిషన్లు ఉన్నాయి కదా, ఈ కూలీలు పెట్టుకోండి, మిషన్లు పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ మీరు. ఎంత కింద పోతుందండి కింద. ఓకే, ఒక మినిమే కాదు ఏ పంటలైనా నష్టం ఉంటుందా? మిషన్లు ఏ పంట అయినా వరి కూడా మిషన్లు అమ్మటే పోతున్నాయి గింజలు. ఓకే, ఇప్పుడు సపోజ్ చూస్తే ఏదైనా కూలీని కంపల్సరీగా వాడాల్సింది అంటారు మీరు. ఓకే, మీకు ఓవరాల్ గా ఏమనిపిస్తుంది వ్యవసాయం గురించి 2 ముక్కల్లో? వ్యవసాయం గిట్టుబాటు లేదు అండి వ్యవసాయం. ఓకే, మరి కూలీల వ్యవస్థ బాగా ఇంకా ఓకే,
కూలీలు బాగా ఒత్తిడిగా ఉంది కూలీలు. ఓకే, అంటే పోటీ పెట్టి మరి రైతులు ఒక రైతు అట్లా పోటీ పెట్టి మరి చేస్తున్నారా? చేస్తున్నారండి. ఇప్పుడు మార్చి నెల వచ్చిన తర్వాత ఈ పొలాలన్నీ బీడు భూములు వదిలేయటమేనా? వదిలేదు. మళ్ళీ ఆగస్ట్ లో మళ్ళీ నాట్లు వేసుకుంటారు? జూన్ జూలైలో మళ్ళీ. ఓకే, అప్పుడు దాకా మీరు రెస్ట్ తీసుకుంటారు మంచిగా. ఓకే, ఇది మన సింగంశెట్టి శ్రీనివాసరావు గారు అయితే మాత్రం ఈ కూలీలు ప్రధాన సమస్య అంటున్నారు. అలాగే సరిగ్గా నీరు లేక ఈ సంవత్సరం మినిమం కూడా నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. మనం ఏంటంటే రైతులంతా కూడా ఎప్పుడు లాభాలు పొందుతాడని చెప్పి ఎక్కువ శాతం రైతులకి యూట్యూబ్ లో వీడియోలు అయితే చేస్తున్నారు. అసలు ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏముంటది ఏంటో కూడా చూపిద్దాం అన్న ప్రయత్నం అయితే చిన్న ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియోలో మీకు ఏమన్నా ఇంకా తెలియాల్సి ఉంటే అనుకుంటే, లేదా వీడియో సరిగ్గా చెప్పలేదు అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.